వేదికలో ఉన్న అందరికి కూడా. ఏమంటే మా పార్టీలో రకరకాల ప్రకటనలు నాకు తెలిసి ఈ 3-4 రోజుల్లో ఎవరో చేసి ఉంటారు. ఈ 3-4 రోజులే కాదండి, అంతకుముందు పురంధేశ్వర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఒక లైన్ తీసుకున్నారు, లైన్ ప్రకారం వెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, అతను రాక్షస పాలనని అంతమొందించాలి అనేది ఒక లైన్ తీసుకుని చాలా స్ట్రిక్ట్ గా అదే లైన్ పైన వెళ్తున్నామండి. అయితే అన్ని చోట్ల పోటీ చేయాలి, అన్ని చోట్ల పోటీ చేస్తామని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మేము జనసేనతో అలయన్స్ లో ఉన్నాం, మేము మా అలయన్స్ పార్ట్నర్ కలిపి అన్ని చోట్ల పోటీ చేస్తాం అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఈ 2-3 రోజుల నుంచి పొత్తుల మీద కొన్ని కింద పైన చర్చలు జరుగుతాయి. యాక్చువల్ గా ఫస్ట్ మీ రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. కొంతమంది ముఖ్య నేతలను అయితే రిటర్న్ గా కూడా రాసిమన్నారు, ఎందుకంటే జనరల్ అభిప్రాయమే కాదని చెప్పి కూడా తీసుకున్న పరిస్థితి. దాని తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అఫీషియల్ గా మీరు అన్నట్టుగా ప్రకటన చేయకపోయినా అధికార ప్రతినిధులుగా వచ్చి, కాకపోతే కొన్ని చోట్ల పాల్గొన్న చోట్ల మాకు ఇన్ని నెంబరు అన్ని నెంబర్ అయితే ఆలోచిస్తామని రకరకాల కూడా ప్రకటనలు చేశారులేండి కొంతమంది, మీరు కాదు. నేనని కాదండి, అంటే అదే అంటున్నాను, భారతీయ జనతా పార్టీలో పైన ఒక డెసిషన్ తీసుకుని చెప్పేంత వరకు వెయిట్ చేస్తా ఉంటారు. అండ్ అలాగే ఈ పొత్తులు లాంటి వాటిలో పైన డెసిషన్ తీసుకుంటారు. కానీ జనరల్ గా ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితికి అనుగుణంగా మనం వర్క్ ఏ విధంగా చేయాలో వర్క్ మాత్రం ఇక్కడ ఉన్న లీడర్షిప్, అంటే ఇప్పుడు అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి వారు ఏదైతే మాకు డైరెక్షన్స్ ఇస్తారో అందరూ ఆ లైన్ మీద ఉంటారో, అందులో ఏమాత్రం మొహమాట లేదండి. ఆ లైన్ దాటితే ఏ స్థాయి వ్యక్తులకైనా సరే తీసుకోవాల్సిన యాక్షన్స్ తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఆ డిసిప్లిన్ ఉంది. అయితే మీరు ఇందాకన్నా పొత్తులు వేరే వేరే పార్టీలు వేరే వేరే జరుగుతాయి ఏదో అన్నారు కదండి, ఇక్కడ మేము పైన డెసిషన్ తీసుకున్నాం. ఈ పొత్తులో ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళ పోటీ చేస్తారన్న తర్వాత ఎక్కడ అంబిక్విటీ ఉండదు, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. మేము ఎవరికి చేయాలంటే చేస్తాం. ఓటు ట్రాన్స్ఫర్లు కూడా ఇటు అటు ఎలా జరగాలంటే మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. అంటే ఇవన్నీ మీరు అన్నదానికి ఆన్సర్ గా చెప్తున్నానండి. అయితే సంభవామి యుగే యుగే, ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం అవుతుందో ఆ విధంగా వస్తుందని శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలో ఆ అనుగుణంగా ఎప్పుడు ఏ అవసరమైన డెసిషన్ తీసుకోవాలో అది ఖచ్చితంగా తీసుకుంటారండి. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ఉంటది. ఎలాంటి డెసిషన్ వస్తుందని అనుకుంటున్నారు మామూలుగా మీరు? అదే కాదు, అదే అంటున్నానండి, అదే అనే కదా సంభవం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తుందండి. కానీ ఇప్పుడు టాక్స్ అనేవి జరుగుతున్నాయి, అదేవి క్లోజ్ డోర్స్ మధ్యన జరుగుతున్నాయి. అలాగనే జరుగుతున్నాయి అనేది మాత్రం సీక్రెట్ కాదు, అందరికీ తెలిసిన విషయమే. మాకు పొత్తులు అనేవి మీకు చెప్పాను కదా, పైనే తీసుకుంటారు. ఇక్కడ ఎవరో దాని మీద డెసిషన్ తీసుకోరు. వన్స్ అక్కడ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని పాటించడమే. ఇక్కడ ఏ స్టేట్ కైనా సరే, మా స్టేట్ కైనా కాదండి, ఏ స్టేట్ లో అయినా సరే దానికి ఏ విధంగా వ్యూహాలు రచించాలో పైన రచిస్తారో అనుగుణంగా అందరూ కూడా రచిస్తారండి. మీరు అన్నట్లుగా సార్, భారతీయ జనతా పార్టీ దీనికి ఒక క్రమశిక్షణ, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లైను అధిష్టానం దానికి అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది సరే ఎక్కడైనా ఉంటారు, రాజకీయ అవసరాలు స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు భిన్నంగా వ్యవహరించవచ్చు. కానీ మీ ప్రత్యర్థులు మనం చూస్తున్నాం, కొన్ని ఫేక్ పోస్టులు పెడుతున్నారు. అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకు వెళ్తే ఆ రోజు వారు కలవక ముందే కొన్ని పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో చూశారు. భారతీయ జనతా పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది? అసలుకి దీన్ని నియంత్రించేదానికి లేకపోతే దీన్ని కట్టడి చేసేదానికి మీరు కూడా, అంటే ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీకు తెలియంది కాదు. సో దీన్ని కంట్రోల్ చేయకపోతే ఎట్లా? లేకపోతే ఇలాంటి పరిస్థితుల వల్ల మీ నాయకత్వం, అంటే కింద స్థాయి గ్రామ స్థాయి నాయకత్వం దగ్గర నుంచి మిగిలినటువంటి క్యాడర్ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, పరిణామాలు లేవా? ఏమంటే సోషల్ మీడియాలో పోస్టులు అనేవి ఈ రోజు కాదండి, ఈ సోషల్ మీడియా వచ్చాకనే. ఇంత ముందు సినిమాకి ఒక కథ, పెద్ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనేది చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎవరు కథ ఆడే రాసేసుకుంటున్నాడు, ఎవరు డప్పు ఆడే వాయించేసుకుంటున్నాడు. సో అదంతా కంట్రోల్ చేయాలంటే మాత్రం ఎవరి వల్ల కాదండి. అసలు మా రాష్ట్ర మీ సోషల్ మీడియా XYZ ABC తెలియని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీలో A2గా ఉన్న విజయసాయి రెడ్డి, ఆయన మా రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చాక ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఏ స్థాయిలో పోస్టులు పెట్టాడో ట్విట్టర్ లో మీరు చూస్తానే ఉన్నారు. అంటే ఒక పర్సనల్ టార్గెట్, మీరు వ్యక్తిగతంగా మాకు టీడీపీతో ఏమైనా విభేదాలు ఉన్నాయి, లేదా టీడీపీతో మనం ఏమైనా ఫైట్ చేస్తున్నాం, టీడీపీతో ఉన్న ఏంటి
మాకున్న విషయాలు వ్యవహారాలు మాట్లాడతాం కానీ దీపక్ రెడ్డి గారు మేమేమి టార్గెట్ చేసి మాట్లాడడం అవును, అవసరం జనసేన ఏముందండి? పార్టీతో అవసరం లేదండి, అవసరం లేదు. ఎవ్రీబడి ఈస్ ఎ హ్యూమన్. మనం ఏంటంటే విషయం మీద మాట్లాడాలి. వాళ్ళు అలా కాదు, అవును. మన పర్సనాలిటీలోకి వెళ్ళి మనలో ఉన్నాయండి. అందరూ అంత అద్భుతంగా అందరూ తెల్లగానే ఉంటే ఇంకేముందండి, అలాగే వాడు నల్లగొన్నాడు వీడు ఎర్రగొన్నాడు అంటే పర్సనల్ టార్గెట్ చేస్తా, లేదా వాళ్ళ వెనకాల ఏం జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ ఏంటంటే పర్సనల్ గా డిగ్రేడ్ చేద్దామని వాళ్ళు అనుకుంటారండి. కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే మనం మాట్లాడుతున్నాం అంటే, నేను మాట్లాడుతున్నానంటే నా వ్యక్తిత్వం ఏంటనేది నేను నా మాటలను బట్టి ఎదటోడు గెస్ చేస్తాను. ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోతుంది, అది వాళ్ళు చేసుకోవాల్సింది కానీ వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ విషయం. సో దాని మీద సీరియస్ గా తీసుకుంటాం. రకరకాల యాక్షన్ ఇప్పుడు మేము ఉన్నాం అధికార ప్రతినిధులుగా పోస్ట్ పెట్టగానే నెక్స్ట్ సెకండ్ పోస్ట్ పెడతాం. అయితే కొన్ని బయటకు చూస్తారు, కొన్ని బయటకు చూడరు. అన్ఫార్చునేట్ గా వాళ్ళకి మీడియా స్పేస్ ఎక్కువ ఉంది, వాళ్ళ అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళవన్నీ త్వరగా బయటకు వస్తా ఉంటాయి. మా దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ స్థాయిలో చూపించాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి సివియారిటీ ఉన్న ప్రాబ్లమ్ కానీ ఇష్యూ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎంతవరకు చూపించాలో మాకు అంతవరకు విజిబిలిటీ ఉంటుంది. జనసేన పార్టీ అధినేత వాళ్ళ పార్టీ క్యాడర్ కి ఒక పిలుపునిచ్చినప్పటికీ కూడా మీరు ఎట్లా చూస్తున్నారు సార్ ఈ ప్రకటనని? మీ మిత్రపక్షంగా ఒక విషయం మీరు చూసారు కదా, ఆల్రెడీ మా సీట్లన్నీ డిక్లేర్ అయిపోయినాయి. మేము ఎక్కడెక్కడ పోటీ చేస్తామో ఏ ఎంపీ 5-6 ఎంపీ స్థానాలు, మిగతా 15 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఫిక్స్ అయిపోయి వదిలేశారు అప్పుడే లిస్ట్ లో. చూడలేదేమో అంటే ఎవరు చేశారనే దాని మీద వస్తుంది. కానీ అంటే సోషల్ మీడియాలో అప్పుడే ఇవన్నీ ఏంటంటే అండి, ఈ వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు భయపడుతూ చేస్తున్న పనులు ఇవన్నీ. మీరు జనసేన అంటారా? మేము జనసేన కలిసిమెలిసి ఉన్నాం. ఏమంటే పవర్ స్టార్ గారికి పైన మా నాయకత్వంతో ఖచ్చితంగా మంచి రేప ఉంది. ఓటు చీలిపోకూడదని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఇక్కడ వైసీపీని గద్దెదించాలి, ప్రజలని అమాయక ప్రజల్ని పీడించుకు తింటున్నారు వీళ్ళు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, దోచుకు తినడం తప్పితే ఆయన గద్దెదించాలని ఆయన ఎజెండా. అదే ఎజెండా మాకు ఉంది. అయితే రకరకాల అందరూ ఎజెండాలు ఉన్న వాళ్ళంతా ఒక పక్కకు రావాలని ఆయన ట్రై చేస్తారు. పైకి వెళ్ళి ఆయన మాట్లాడతారు. ఆయన ఖచ్చితంగా ఆ ఇంపార్టెన్స్ ఉంది ఎన్డీఏలో వారు భాగస్వామి కాబట్టి. సో ఆయన ఇంకో పక్క టీడీపీతో అలయన్స్ అని ఆయన ప్రకటించారు. మేము ఆల్రెడీ 4 years నుంచి వారు ఎన్డీఏలో ఉన్నారు.